ఇక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట కుస్తాపూర్ రత్నపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ 75 మంది పేద విద్యార్థులకు రాత పుస్తకాలను ఇతర సామాగ్రి అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు సుర్గి శ్రీనివాస్ గౌడ్, బోడ రాజేందర్, చాట్ల గణేష్, చింటూ, బన్నీ, ప్రశాంత్ పాల్గొన్నారట। దీని గురించి మనం ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలి। ఇది మా మండలానికి సంబంధించిన వార్త। ఈ ట్రస్ట్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్। ఈ అధ్యక్షుడు అంటే వ్యవస్థాపకుడు వచ్చేసి సుర్గి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి మా నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ। సో ఈ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 9 సంవత్సరాలు అవుతుంది। ఈ 9 సంవత్సరాలలో ఎలాంటి కార్యక్రమాలు చేసిరంటే పేద విద్యార్థులకు స్కూళ్ళలో బుక్స్, పెన్నులు, ఎగ్జామ్స్ వస్తే ప్యాడ్లు పంచి పెడతా ఉంటారు। ఎవరైనా పేదింటి అమ్మాయికి పెళ్లికి ఇబ్బంది అవుతా ఉందంటే పట్టు చీర పెట్టడం, సో వాళ్ళకు భోజనాలకు ఖర్చు పెట్టడం, లేదంటే మంగళసూత్రం అందించడం, ఈ ఖర్చు పెడతా ఉంటారు। ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు ఒక 5,000 రూపాయలు లేకపోతే ఎక్కువ తక్కువ అయినా సరే వాళ్ళ కట్టెలు ఉంటాయి, కట్టెలు సమర్పిస్తూ ఉంటారు। అట్లనే ఎవరైనా నిరుపేద కుటుంబం తినడానికి ఇబ్బంది పడితే వాళ్ళకు నిత్యావసర సరుకులు ఒక 2 రైస్ బ్యాగు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ పంపిణీ చేస్తూ ఉంటారు। ఎవరైనా ఇక బర్త్డేలు వస్తే, ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు। ఎవరైనా విద్యార్థులు గ్రంథాలయంలో చదువుకుంటే వాళ్ళకు అంటే ఒక పూట అన్నం ఫెసిలిటీ చేస్తారు। ఎవరైనా స్వాములు పాదయాత్ర చేసుకుంటూ ఇట్లా ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా కొండగట్టు ఇంకా ఇటు వెళ్తూ ఉంటే వాళ్ళకు మార్గం మధ్యలో అన్నదానం పెడతా ఉంటారు। అట్లనే అక్కడ ఉన్న స్థానికంగా ఒక టెంపుల్ ఉంటుంది, సో శ్రీరాముడు టెంపుల్, అక్కడ ఉన్న ఏవైతే కోతులు అవి ఉంటాయో వాళ్ళకు వాటికి పండు కూడా పంచి పెడతా ఉంటారు। సో అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక కార్యక్రమాలు ఎంత వీలైతే అంత ఆయన చేస్తూ ఉంటాడు। ఆయన పేరు తెలుసో తెలియదో జగిత్యాల డిస్టిక్లో, అంటే సుర్గి శ్రీనివాస్ గౌడ్ అంటే జగిత్యాలలో ఆయన పేరు తెలుసో తెలియదో, కానీ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అంటే మాత్రం ఆయన ఆ సంస్థ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే, ప్రతి ఒక్క రోజు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది। అంత గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటాడు। సో మంచి అంటే ఈ ఆలోచన ఎవరు ఇచ్చిర్రు, మరి ఆయనకే వచ్చిందా, దీని వెనుక ఎవరు ఉన్నారు, అసలు ఎట్లా నడుస్తుంది అనేది పక్కన పెడితే అనేక మంది పేద కుటుంబాలకు చాలా మందికి ఈ సంస్థ అండగా నిలబడుతుంది। నిజంగా గొప్ప విషయం అన్న నేను, ఎందుకంటే నేను స్వయంగా ఒక 2-3 చెప్పి నిత్యావసర సరుకులు అన్న ఇట్లా కుటుంబం ఇబ్బంది పడతా ఉందంటే వాళ్ళకు అన్న దగ్గరుండి ఆ హెల్ప్ చేసిండు। నువ్వు ఇట్లా చెప్పుడు కాదు, ఈ సొంటోళ్ళ గురించి వీటికి దొరికొచ్చి నిలబెట్టి ఎందుకంటే తొందరలోనే యావత్ తెలంగాణ కాదు, భారత్ కాదు, ప్రపంచంలోనే ఈ సొంటోళ్ళు దొరుకుడు కరువైపోయారు। ఎందుకంటే సొంతనే ₹2 కూడా పెట్టుకునే రోజులు, అన్నదమ్ములు సొంతం వేల డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని, అంటే ఆయన వెనక ఎవరు ఫౌండర్ ఉన్నారు, ఎవరు గొప్పగా సహాయం చేస్తున్నారని పక్కన పెడితే సహాయం చేసే ఉద్దేశం, ఆ ఆలోచన, ఆ మనసు రావడం గొప్ప విషయం। ఇంటికి పోయి యాచకులు బహతీ భిక్షాందేహి అన్నా కూడా కనికరం లేకుండా నిర్దార్శంగా వెళ్ళిపో అనేటువంటి జమానకి పని లేదా, సావుకు పైసలు, పుడితే పైసలు, పెళ్లికి పైసలు, విద్యార్థులకు పైసలు, బుక్కులు, ఇంకా అంటే చదువు, బ్లడ్ డొనేషన్ కూడా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళు। బ్లడ్ డొనేషన్ ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పిలిచి ఇట్లా బ్లడ్ అవసరం ఉందంటే అట్లా కూడా అరేంజ్ చేస్తారు। అన్నదానం, రక్తదానం కన్నా మించిన దానం ఏమున్నది? గ్రేట్ సార్, ఏం పేరు? సుర్గి శ్రీనివాస్ గౌడ్ అని మంచి, నిజంగా చెప్తున్నా, నువ్వు ఇట్లా చెప్పుడు కాదు, నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్, తొలక రావాలి, ఇంటర్వ్యూ చేద్దాం, మంచి ఇంటర్వ్యూ అక్కనే పెట్టుకుందాం। వాళ్ళ సంస్థలో అసలు ఎట్లా నడుస్తుంది సంస్థ ఏంది అనేది మొత్తం ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం ఆ సంస్థని మనం తొందరలోనే, వీలైతే ఈ 1-2 నెలల చేసే ప్రయత్నం చేద్దాం। ఆ నియోజకవర్గం, ఆ జగిత్యాల జిల్లాకి అదృష్టం ఈ ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండడం।